హాయ్ మక్కలే. అయితే ట్రావెల్ కోసం షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్యాకింగ్ చేసేద్దామా? ప్యాకింగ్ కోసం అయితే మేము వాక్యూమ్ బ్యాగ్స్ తీసుకున్నాం అనమాట. కొంచెం ఎక్కువ బట్టలు కావాలి అండ్ అక్కడ వర్షాలు పడతాయి, మేము 15 to 20 days ఉంటామని చెప్పి ఇలా వాక్యూమ్ బ్యాగ్స్ అయితే ప్లేస్ సేవ్ అవుతుందని తీసుకున్నాం అనమాట. సో ఇది మా ఫస్ట్ సూట్ కేస్ అయితే పెడుతున్నాము. ఇక్కడ మా బ్రూనో చూసారా ఎంత హ్యాపీగా పడుకున్నాడో. సో ఇదైతే సెట్ చేసేసాం మొత్తం సూట్ కేస్ అంతా. అండ్ ఇది మా నెక్స్ట్ సూట్ కేసు. దీంట్లో అయితే కింద ప్లేస్ వేస్ట్ చేయకుండా టవల్స్ అండ్ చెప్పల్స్ అయితే పెట్టేసాము. ఇందులో 3 వాక్యూమ్ బ్యాగ్స్ పెట్టాము. మావి బయటికి వేసుకునే బట్టలు అండ్ డైలీ వేర్ బట్టలు అండ్ మా చిన్నోడు అయితే ఒక వాక్యూమ్ బ్యాగ్లో పెట్టేసాము. వాక్యూమ్ బ్యాగ్ అయితే స్పేస్ బాగా సేవ్ అయింది, కానీ బట్టలు అయితే బాగా నలిగిపోతున్నాయి లోపల. అదే ఒకటే డ్రాబ్యాక్. బట్ ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి ఐరన్ చేసి వేసుకోవచ్చు అని చెప్పి ఇంకా పెట్టేసాం అలాగే. సో మేము ఇలా ప్యాక్ చేస్తూ ఉండగా మా వదిన వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ బాబు వచ్చారనమాట. చూసారా మా వాడు ఈ బాబు అయితే మంచిగా ఆడుకుంటారు. ఎంతైనా అబ్బాయిలు కదండి, అబ్బాయిలతోనే ఆడుకుంటారు. వీళ్ళిద్దరూ అయితే బొమ్మలు, వాడి దగ్గర ఉన్న బొమ్మలన్నీ వీడికి ఇచ్చి ఇద్దరు ఆడుకుంటున్నారు. కాసేపటికి వీడు సైకిల్ తొక్కుతున్నాడని చెప్పి వాడు కూడా స్కూటీ తీసి ఇంకా ఇద్దరు తొక్కడం స్టార్ట్ చేశారు. మేమైతే సూట్ కేసులు ప్యాక్ చేసేసి పెట్టేసామన్నమాట, ఇంకా మిగతా ప్యాక్ చేసుకుందామని చెప్పి. ఈ అబ్బాయి చూసారా మా వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే వాడు అస్సలు పట్టుకోనివ్వట్లేదు. వాడిని ఎవరిని ముట్టుకోనివ్వడు. దా అని పిలుస్తున్నాడు, అయినా రావట్లేదు. వీడైతే జంపింగ్ నేర్పిస్తున్నాడు మా వాడికి. ఈ అబ్బాయి ఏది చేస్తే మా వాడు కూడా అదే చేస్తున్నాడు. సో మేమైతే ఇంకా కంప్లీట్ చేసేసాం ప్యాకింగ్. ఇంతకీ ప్యాకింగ్ షాపింగ్ ఎక్కడికో అనుకుంటున్నారా? అయితే మీరు మా నెక్స్ట్ వీడియోస్ ఫాలో అవ్వాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.